అదొక పాయింట్. రీడిజైన్ యువర్ రొటీన్. మన డైలీ రొటీన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడ ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నాము, ఎక్కడ నాన్ ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నాము, వాటిల్లో రొటీన్లో కూడా మన చేంజెస్ లేకపోతే మనకి ఇంట్రెస్టింగ్ ఉండదు. అందువల్ల మనకి కన్సిస్టెన్సీ ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది అనమాట. మెయిన్ రీజన్ ఇదొకటి. సో దీంట్లో మనకి ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ కొలాబరేటివ్ విన్స్ అన్నమాట. మనం రెగ్యులర్గా మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ అంటుంటాం. మనం ఏదైనా చేస్తే అది చేసాం, కానీ అది ఎందుకు చేసాము, దాని యొక్క కరెక్ట్నెస్ ఎంత, దాని యొక్క ఆ, ఎంతవరకు చేసామనేది వెరిఫై చేసుకోము. ఇదొక పాయింట్ అక్కడ చూస్తాం ఒకటి. ఇంకోటి అంటే మైండ్ మైండ్ సెట్ షిఫ్ట్ ఒకటి అవ్వాలి. గ్రోత్ ఓవర్ పర్ఫెక్షన్. మన పర్ఫెక్షన్ మీద మైండ్ సెట్ ఒకటి. టేక్ మీనింగ్ఫుల్ బ్రేక్స్. మనం చేసిన వర్క్స్లో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవటం. ఇన్ ద సెన్స్ డైలీ రొటీన్లో కానీ, లేకపోతే వన్స్ ఇన్ 3 monthsకి అలాగ చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ అట్లా, వీటి మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ద నెక్స్ట్ వన్ ఈస్ రివిజిట్ యువర్ వై. ఓవర్ టైమ్ వీ టెన్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్ వీ డూ. ఎట్లాగా పెట్టచ్చు సార్. సో జనరల్గా ఏంటంటే మనం ఏది చేస్తున్నామో ఫోకస్ చేస్తుంటాం, కానీ అది ఎందుకు చేస్తుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండదు కొన్ని విషయాల్లో. జనరల్గా మనల్ని మనం ఒకటి మన క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. సో వాట్ వి ఇంపాక్ట్ డస్ మై వర్క్ క్రియేట్. మనం ఏదైనా వర్క్ చేస్తున్నామనంటే ఇది మనకి యూస్ఫుల్ అవుతుందా, లేకపోతే అది యూస్ఫుల్ లేకుండా మనం ఏదో చేస్తున్నాము, అది ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు అనమాట. దానికి ఇలాంటి వీటికి మీ లైఫ్లో ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు యాడ్ చేస్తూ ఉండండి ఎవరైనా. ఇదేంటంటే సెకండ్ అంటే రీకనెక్ట్ విత్ యువర్ కోర్ పర్పస్ ఆఫ్ అవర్ మిషన్. సమ్ టైమ్స్ రీఫ్రేమింగ్ యువర్ డైలీ రొటీన్ ఇన్ లైట్ ఆఫ్ ఏ బిగ్గర్ గోల్ రిగ్నేట్. దీంట్లో తెలుగు కూడా రాస్తాము. దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నాము అనే దాని కాకుండా ఎందుకు చేస్తున్నాం అనేది మర్చిపోతాము. ఎందుకు చేస్తున్నామని చెప్తాము. ఒకసారి మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఇప్పుడు మేము టైమ్స్ మనీ మేనేజ్మెంట్లో కూడా ఏదో ఒకటి డబ్బులు దాచుకుంటున్నాము అనుకుంటాము. లేకపోతే అది ఎందుకు దాస్తున్నాం, ఏ పర్పస్ కోసం దాస్తున్నాము అని ఒక క్లారిటీ ఉండదు. ఏదో కొంచెం మిగిలింది దాచుకుంటున్నామని ఆలోచిస్తుంటాం అనమాట. ఇది ఆ, అట్లా కాకుండా నేను ఈ పర్పస్ కోసం చేస్తున్న గోల్ స్పెసిఫిక్గా ఎప్పుడైతే చేస్తుంటామో ఏ విషయంలో అయినా సరే, నేను ఇవాళ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది, అదొక టైం విషయంలో కానీ, లేకపోతే ఏదో మనీ మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఎనీ వర్క్ కనుక మనకి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో కూడా మనం ఒకసారి చూసాము. బిగిన్ విత్ ఎండ్ ఇన్ ఏ మైండ్ అనే కాన్సెప్ట్. ఎందుకు చేస్తున్నామనే క్లారిటీ లేకుండా చేస్తుంటాం చాలా విషయాలు అనమాట. ఈ ఈ పర్టికులర్ డేట్కి ఈ వర్క్ చేసేయాలి అనే ఒక క్లారిటీ కనుక, మనకి ఎందుకు చేస్తున్నామని క్లారిటీ ఉంటే కనుక మనకి ఆ అన్నెసరీ వర్క్స్ అయితే చేయము. అన్నెసరీ వర్క్స్ అయితే చేయమన్నమాట. అది ఫస్ట్ పాయింట్. కొన్ని చోట్ల ఇది ఉంది, కొన్ని చోట్ల దీన్ని ఎట్లాగా చేయొచ్చు. ఓకే. ఇక్కడ సెట్ మినీ ఛాలెంజెస్ అని చెప్పేసి ఇంకొక పాయింట్ అనమాట. ఇంకా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటుండాలి మన రొటీన్ లైఫ్లో. రొటీన్ ఈజ్ యూస్ఫుల్ బట్ ఇట్ కిల్స్ క్రియేటివ్ అండ్ బికమ్స్ ఇన్ ఆటో పైలట్. యాడ్ స్మాల్ మెజరబుల్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, సో ట్రై ఎ న్యూ స్కిల్ ఎవ్రీ మంత్. మనలో ఉన్న ఇప్పుడు కొంతమంది వర్క్ చేస్తుంటాము ఎవ్రీడే. మన డైలీ రొటీన్ కనుక చూసుకుంటే 3 hours 4 hours మన వాట్సాప్ మీదే ఉంటాం, లేకపోతే ఫేస్బుక్ మీద ఉంటాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటాం అనమాట. అట్లా కాకుండా ఇట్లా ఈ 4 hours 5 hours నేర్చుకునేది అనమాట. ఒక రీల్ ఎలా తయారు చేయాలి, మన డైలీ మన ప్రొఫెషన్కి యూస్ఫుల్ ఉండేవి నేను నేర్చుకుంటాం అనుకోండి. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను నేను. చాలా మందికి మనకి గూగుల్ మ్యాప్స్లో ఒక వెళ్ళటం కూడా తెలియదు, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవడం కూడా తెలియదు, లేకపోతే మనం ఏదైనా గూగుల్ పేలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా తెలియదు. చిన్న చిన్నవి నేను చెప్పి దీనికంటే కొంచెం అవసరమైతే కొన్ని చిన్న చిన్న టూల్స్ నేర్చుకోవటం, లేకపోతే చాట్ జీపీటీ లాంటిది ఏదైనా అలాగా 4 hours 5 hours అన్నెసరీ వారిని పెట్టేది. చాట్ జీపీటీ లేకపోతే జెమిని అని చెప్పేసి, ఎల్ఎం అని అట్లా రకరకాల వచ్చినాయి అనమాట. వీటన్నిటికి ఏదో ఒక స్కిల్ ఒకటి మనం నేర్చుకుంటూ వెళ్ళామనుకోండి. లేకపోతే మనకి కొంతమంది దీంట్లో ఆ, మన జ్యోతి మేడం లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం మార్కెటింగ్ కూడా అవసరం.
లేకపోతే వీటిలో మనకి క్యాన్వా లాంటిది అట్లాంటి చిన్న స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఒక 1 మంత్ టార్గెట్ పెట్టుకోవడం. ఈ మంత్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను నేర్చుకుంటాను. ఇది నా అవసరానికి ఉపయోగపడుతుంది అని నేర్చుకుంటా. ముందు అది ఏం నేర్చుకోవాలని డిసైడ్ చేసి దానికి కొన్ని టైం కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని నేను ఈ మంత్లో ఇది కంప్లీట్ చేస్తాను, ఇది నాకు అవసరము, ఒక క్యాన్వాలో ఒక ఫ్లయర్ క్రియేట్ చేయటం నాకు కావాలి, అది కూడా ఎప్పుడు కలిసి చేశాను, ఇవాళ నుంచి నెక్స్ట్ 30 డేస్లో నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అని ముందు కనుక మైండ్ సెట్ కనుక ప్రిపేర్ ఉందనుకోండి, ఎలా నేర్చుకోవాలనేది మనకి ఆలోచిస్తాం. మన సర్కిల్లో ఉన్న మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏమైనా చూడటము, లేకపోతే ఆన్లైన్లో వీడియోస్ ఏమైనా చూడటము, లేకపోతే ఏదైనా కోర్సెస్ ఏదైనా ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు 1 మంత్ కానీ కోర్స్ కానీ, అట్లాంటి ఒక చిన్న చిన్న గోల్స్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకేంటంటే బోర్నెస్ ఉండదు మన లైఫ్లో. మనం రొటీన్గా అది చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడే మనకి కొంత క్రియేటివిటీ థింకింగ్, కొన్ని విషయాలు మన పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి. అది వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు, మనం నేర్చుకున్నాం. అట్లాంటివి కూడా ఆ చిన్న చిన్న గోల్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటారు. ఓకే, అదొకటి. ఇది 1 మంత్లీ వైజ్, దీనికి ఇంప్రూవ్ 1 ప్రాసెస్ బై 50% దిస్ క్వార్టర్, అంటే 5% దిస్ క్వార్టర్. సో నెక్స్ట్ 3 మంత్స్లో నేను చేయాల్సిన వర్క్స్లో కనుక ఇది కనుక ఇంప్రూవ్మెంట్ అయ్యిందని చెప్పేసి మన యొక్క మెజర్మెంట్ ఏదైనా ఉన్నది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనం ఈ కన్సిస్టెన్సీ ప్రాబ్లం రాదు. అది దీస్ మైక్రో గోల్స్ కీప్ ది మైండ్ యాక్టివ్ అండ్ ప్రివెంట్ స్టాగ్నేషన్. ఏంటంటే కొత్త నేర్చుకుంటానికి వచ్చినప్పుడు ఏంటంటే మ్, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం. ఓకే, దీన్ని నేను 1 మంత్ అన్నాను, 1 మంత్ నేర్చుకుని చూపించాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం అనమాట. ద లెర్న్ అన్లెర్న్ ద రీలెర్న్. వాళ్ళు తెలుగులో చెప్పిన ప్రపంచం వేగంగా మారుతుంది, పాత అలవాట్లు ఇరుక్కుపోతే ఎదుగుదల ఆగిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోండి, కోర్సులు చేయండి, వెబినార్లు వినండి, పాత విధానాలు మర్చిపోయి కొత్త మార్గాలు ప్రయత్నించండి, కొత్త సాంకేతికతలను స్వీకరించండి. సో ఇది కూడా ఇంత దానికి సంబంధించిన రిలేటెడ్ ఇదనమాట. సో వీటిల్లో కొన్ని మనం ఆల్రెడీ చేస్తున్నాం అనుకో చెప్పాలంటే. ఏమంటే కోర్సులు కానీ వెబినార్లు కానీ ఇట్లాగా ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే మార్నింగ్ బుక్ రీడింగ్ సెషన్, దీంట్లో ఒక పార్ట్ కింద మనం అనుకోవచ్చు. బుక్ రీడింగ్ సెషన్ ఇంతకుముందు మనం చేసేవాళ్ళం కాదు. ఈ బుక్ రీడింగ్ సెషన్ వన్ ఆఫ్ ది పార్ట్స్ అవ్వటం వల్ల ఏంటంటే రకరకాల బుక్స్ చదవటము, వాళ్ళ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని షేర్ చేసుకోవటము, లేకపోతే అదే ప్రాబ్లము వేరే వాళ్ళు ఫేస్ చేస్తే వాళ్ళు ఎలాగ ఓవర్కమ్ చేశారు అని మనం చేసే పనులలో అలవాట్లుగా మార్చుకుంటూ ఐడియాస్ని కొత్తవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి. సో దిస్ ఈజ్ 1 పాయింట్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కన్సిస్టెన్సీ. Collaborate and seek new perspectives. Sometimes you are too close to your work to see new angles. So discuss ideas with peers, mentors, or even clients. Join professional groups or online communities. New voices often trigger fresh thinking and innovation. Last time కూడా ఎవరి టాపిక్లోనే మనం అది మాట్లాడాం. అది నేను ఎంటర్ప్రీనర్గా వెతకాలని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో మనకి తెలియదు అసలు. సో దాంట్లో మనం ఏం చేసాం, ఫస్ట్ మీకు ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏ ఏరియాలో నేను పర్ఫెక్ట్గా చేయగలను, నేను ఇది చేయాలంటే ఆ, దీన్ని ఒక ఎంటర్ప్రినర్ లాగా చేయాలని అంటే ఏం చేయాలి అనేది ఫస్ట్ తెలియాలన్నమాట. కొలాబరేటివ్ అప్రోచ్ అయితే డెఫినెట్గా ఉండాలి. కొలాబరేటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ, ఒకసారి చేసిన ఇంకా 4 రోజులు చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. బ్యాడ్ హ్యాబిట్, ఐ షుడ్ నాట్ సే ఇట్ ఈస్ బ్యాడ్, ఇన్కన్సిస్టెన్సీ అని కూడా చెప్పాలన్నమాట. ఒకరోజు వాకింగ్ చేస్తే 3 రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకుంటాను. మళ్ళీ 3 రోజులు కానీ కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తే అది ఒక 1 వీక్ అలా అవుతుంది. మధ్యలో ఏదైనా అవసరం పడి ఒకరోజు గ్యాప్ తీసుకున్నాను అనుకోండి వాకింగ్ అని, అది మళ్ళీ ఇంకొక 1 వీక్ అలాగా అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనం రెగ్యులర్గా చేయాలని అంటే ఆ, ఏం చేయాలి, మన అది ఆ టైం మేనేజ్మెంట్తో పాటు కూడా ఇది కూడా ఇంక్లూడ్ అని ఉంటుందని చెప్పాలన్నమాట. అది ఈ కొలాబరేటివ్ అప్రోచ్ ఏంటంటే ఆ రోజు ఒక చిన్న చిన్న ఆ, ఊళ్ళల్లో పెద్ద పెద్ద ఊళ్ళల్లో కూడా ఏంటంటే అసోసియేషన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మన ప్రగతి నగర్లో చూడండి, లేడీ మీకు ఎలిప్ అని ఒకటి ఉంది, అట్లా చాలా ఉన్నాయన్నమాట. అట్లాంటి వాళ్ళైతే చిన్న చిన్న వాళ్ళు డ్వాక్రా మహిళలు అట్లాంటి వాళ్ళు ఏదో ఉంటారు, అలాంటి వాటిలో మనం కొలాబరేట్ అయి ఉండాలి. మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉండాలి. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే
మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడే గ్రూప్స్ అనేవి ఉండాలి. మన ప్రొఫెషన్కి ఉపయోగపడే నాలెడ్జ్ కి లేకపోతే ఐడియాస్ తీసుకొచ్చే ఉండాలి. వాటితో మన కొలాబరేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఒక ఉన్నాడు. ఆ, వాళ్ళు ఒక పేపర్ ప్లేట్స్ లేకపోతే ఇప్పుడు మన అట్లాంటి పేపర్ ప్లేట్స్ అని కాదు, చాలా చాలా ప్లాస్టిక్ మెటీరియల్ అన్ని వస్తుంటాయి అనమాట. అతను ఇంకొకతో కొలాబరేట్ అయి ఉంటాడు. అతను అంటే పేపర్ బ్యాగ్స్ కానీ చేస్తుంటారు. ఈ రెండు కలిసి ఉన్న చోట లేని చోట అండి, ఒక హోటల్ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్లో కానీ లేకపోతే ఒక స్టార్ హోటల్స్లో కానీ ఈ రెండు అవసరం పడుతుంటాయి. సో ఒకళ్ళకి ఇంకొకళ్ళకి కొలాబరేట్ అయ్యి చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మన రొటీన్ వర్క్లో అబ్బా ఇది అవ్వలేదు కాబట్టి నేను దీన్ని వదిలేస్తానని చెప్పేసి ఫియర్ ఫ్యాక్టర్ రాదు. అది కొలాబరేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఆ, మన ఇంట్లో మన అపార్ట్మెంట్లో కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి. వాటిల్లో అంతకుముందు ఏంటంటే మన దసరా, రేపు దివాళీ అట్లాంటివి వచ్చినప్పుడు, అంతకుముందు సంక్రాంతి వచ్చినప్పుడు మనం అక్కడ ఏదైనా చేయాలనుకుంటే ఇది చేయము. ఆ రోజు చిన్న ఫంక్షన్ అయింది అనుకోండి, మన నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరితో కలిసి చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ప్రాబ్లం అనే ప్రాబ్లం రాదు. అది మనం ఒక్కడమే ఎప్పుడైతే చేస్తుంటామో దాంట్లో ఏంటంటే ఒక లోన్లీనెస్ కనిపిస్తుంది మనకి. అది లోన్లీనెస్ కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే ఇది చేయటం వల్ల 10 మంది చూస్తున్నారని చెప్పేసి మనకి తెలియదు. 10 మంది చూస్తున్నారు, నేను చేసి 10 మంది చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో దాంట్లో కొంచెం పర్ఫెక్షన్ తీసుకురావడానికి మనం ట్రై చేస్తాం. లేకపోతే వాళ్ళకు ఉపయోగపడేట్లు చేద్దామని చెప్పేసి ఒకటి తయారు చేస్తుంటాం. లేదనంటే వాళ్ళతో కలిసి చేద్దామనేది చేస్తుంటాం. ఇలా ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఈ ఒకరోజు చేసి కన్సిస్టెన్సీ పోయి మళ్ళీ 2 రోజులు 4 రోజులు లేకపోతే ఒక 1 మంత్ చేసినది ప్రాబ్లం ఉండదు. ఈ కొలాబరేటివ్ అప్రోచ్ అనేది మనకి ఏంటంటే డెఫినెట్ గా ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది అనమాట. మనం ఆ, మన డైలీ రొటీన్ లో కానీ మన లైఫ్ లో కానీ ఏదనమాట. లేకపోతే మనకి ఏదైనా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ గురించి మనం ఏం చేస్తుంటాం, మనం అపార్ట్మెంట్ లో ఎవరికో గ్రౌటింగ్ వర్క్ ఏదో అవసరం పడింది, ఇది గ్రూప్ లో పెట్టారు. లేదంటే ఆ గ్రూప్ లో పెట్టడం నాకు ఒక ఇది కావాలి, గ్రౌటింగ్ చేసే వాళ్ళు కావాలంటే, లేకపోతే మా అపార్ట్మెంట్ లో దీంట్లో వాళ్ళు ఏదో 2 BHK ఇది కావాలని పెట్టారు. అలా పెట్టంగానే ఏంటంటే మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో చేశారు, వీళ్ళు చూడండి అని చెప్పేసి. ఆ కొలాబరేషన్ అనేది మన ఇంటికి సంబంధించిన వర్క్ లైన్ అయి ఉండొచ్చు, లేకపోతే మనం ఏదైనా బిజినెస్ లో ఉన్నామంటే ఆ బిజినెస్ రిలేటెడ్ అదర్ వర్క్స్ ఉండొచ్చు, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకరికొకరిని హెల్ప్ చేసే నేచర్ కూడా ఉండాలి. మన ఇప్పుడు మాకు ఒక ఇంటర్మీడియట్ ఒక గ్రూప్ ఉంది, 10th క్లాస్ ఒక గ్రూప్ ఉంది, ఈ డిగ్రీస్ ఒక గ్రూప్ ఉంది, అలాగే లేకపోతే మన మాస్టర్స్ ఒక గ్రూప్ ఉంది. వీళ్ళందరితో మనం ఎప్పుడైతే కొలాబరేట్ అయ్యి అసోసియేట్ అయితే ఉంటామో అప్పుడు ఏంటంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నన్ను 10 మంది చూస్తున్నారు, నేను చేసే వర్క్ను 10 మంది చూస్తున్నారు, లేకపోతే ఆ, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనం అప్పుడు మన వర్క్ స్టైల్లో చేంజ్ ఉంటుంది. So, ఈ కొలాబరేషన్ అనేది వెరీ స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట మనం చేసుకోవటానికి. అది ఇక్కడ రీడిజైన్ యువర్ డైలీ అన్నమాట. ఇప్పుడు మన ఈ డైలీ రొటీన్ విషయానికి వస్తే ఇంతకుముందు కూడా ఒక చిన్న పాయింట్ చెప్తాం. మన ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. ఫిక్స్డ్ ఈ టైంకి ఫిక్స్ అని ఉండాలి అని ఒక ముందు తెలియాలి. అది నేను ఈ పని చేయాలి అని అంటే మేబీ ఈ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ ఇది 9 9 o'clock అలా అయిపోవాలంటే అయిపోవాలి, ఫినిష్. లేదు 10 to 11 ఇంకొక వర్క్లోకి చేయాలంటే ఆ టైం కనుక చేయకుండా అబ్బా ఇవాళ చేసింది ఇప్పుడు చేసింది సాయంత్రం చేద్దాలని చెప్పేసి అనుకోండి, సాయంత్రం అదే వేరే వర్క్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది స్కిప్ అయిపోతుంది అనమాట. చేంజ్ యువర్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఆర్ షెడ్యూల్స్. డైలీ షెడ్యూల్ కనుక మనం ప్రిపేర్ చేస్తే మార్నింగ్ 6 నుంచి 10 లోపే అంటే వెరీ మైన్యూట్గా మేనేజ్మెంట్ చేసినా డిఫికల్ట్ అవుతుంది. మన డైలీ రొటీన్ 4 పార్ట్స్ కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే మార్నింగ్ 10 నుంచి ఒకటి ఒకటి, 10 to 2 అని ఒకటి, 2 to 6 అని ఒకటి, 6 అని ఈ టైంలో మనం చేసుకోగలిగాం అనుకోండి, మనం డెఫినెట్గా వర్క్ కంప్లీషన్ వైజ్ మనం చేయగలం. కంప్లీషన్ వరకు దాన్ని అక్కడ చేయగలుగుతున్నప్పుడు ఇంకొంచెం అది నెక్స్ట్ లెవెల్. అవర్లీ చేయటం అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక 3 ఆర్ 4 పార్ట్స్ కింద మనం స్ప్లిట్ చేసుకొని
ఆ టైంలో మనం చేయాల్సింది ఏదైతే డిసైడ్ చేసుకొని అది మన మేబీ కొంతమందికి పిల్లలు ఉంటారు ఆ, వాళ్ళ మ్యాథ్స్ చెప్పటము, ఫిజిక్స్ చెప్పటము, కెమిస్ట్రీ చెప్పటం, వాళ్ళ పిల్లలకి టీచింగ్ లాంటిది ఉంది అనుకోండి. మనం చేస్తే వాళ్ళని కూడా ఈ 6 to 9 లోపు మీద అయిపోవాలి అంటే ఆ టైం మీరు వాళ్ళ పిల్లల కోసం కేటాయించడం జరిగింది అనుకోండి. ఇంకా ఆ టైంలో అప్పుడు ఏంటంటే మీ డైలీ రొటీన్లో ఇది ఉండదు, కొత్తదనం వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మరి వర్క్ కూడా కంప్లీట్ అవుతూనే ఉంటుంది. ఒకరోజు కనుక స్కిప్ అయిపోయింది అనుకోండి, మహా అయితే నెక్స్ట్ డే వర్క్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ తీసుకుంటా, వెడ్నెస్డే 10 to 2 ఒక షెడ్యూల్ ఉంది నాకు, ఫ్రైడే 10 to 2 ఒక 2 షెడ్యూల్ ఉంది. ఆ వీక్లీ 2 days ఆ 2 షెడ్యూల్ చేస్తాను నేను, కంపల్సరిగా చేయాలని ఒకవేళ అది కనుక స్కిప్ అయితే దాన్ని ఆ స్కిప్ అయిన దాన్ని ఇంకొక రోజు కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో యువర్ బ్లాక్ క్రియేట్ ఈచ్ వీక్ ఫర్ ఐడియా జనరేషన్ ఆఫ్ సైడ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇది పర్టికులర్ ఎందుకు రాశాను అంటే మనలో కూడా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బిజినెస్ మైండ్ సెట్ చేసే వాళ్ళకు కూడా ఆ, వాళ్ళు ఫస్ట్ ముందు ప్లాన్ చేసుకోవాలి బిజినెస్ చేయాలంటే. ఆ, అంటే నేను ఒక హోమ్ మేకర్ అయ్యుండి లేకపోతే ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ కూడా చేయాలంటే వాటికి ఒక టైం అలాకేట్ చేయాలి. మేబీ సాటర్డే సండే దీనికి రిలేటెడ్ నేను వర్క్ చేయాలి. లేదు, ఎవ్రీడే నాకు ఈవినింగ్ 6 to 8 టైం దొరుకుతుంది, లేకపోతే 7 to 9 టైం దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ వాటికి దీన్ని ఎట్లా చేస్తారని ఐడియాస్ చేస్తే ఎలాగ చేస్తే బాగుంటుంది అనేది ఒక పేపర్ మీద పెట్టాలన్నమాట. ఐడియా జనరేషన్ చేస్తుండాలి. అవసరమైతే దాని గ్రూప్లో షేర్ చేసి ఒక పోల్ లాంటిది పెట్టచ్చు. మన మన పర్సనల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ 3 monthsలో ఒక 100 యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఐడియా ఉంది. ఇవి కాకుండా కొత్తవి ఏదైనా ఐడియా వచ్చింది మన గ్రూప్లో కనుక పెట్టామనుకోండి, వాళ్ళు కొంత పాయింట్స్ యాడ్ చేస్తారు మనకున్న పాయింట్స్ని బట్టి. సో డెఫినెట్గా మనకు మంచి స్ట్రాంగ్ లిస్ట్ అయితే తయారవుతుంది అనమాట. సో ఎక్స్పెరిమెంట్ విత్ హౌ యూ అప్రోచ్ టాస్క్, ఈవెన్ స్మాల్ ట్వీక్స్ క్రియేట్ ఎనర్జీ. ఇదొకటి. ఆ, ప్రతి టాస్క్లో కొత్తదనం కోసము లేకపోతే ఇప్పుడు మనం ట్రై చేస్తుండాలి. చిన్నదైనా పెద్దదైనా మీద కొత్తదనం ట్రై చేస్తూ ఉండాలి అనమాట. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ అండ్ కొలాబరేట్ విన్స్. సో ఇదొకటి ఏంటంటే విజిబుల్ ప్రోగ్రెస్ ఉండాలి. ఇప్పుడు మనం చేసిన దానికి ఇప్పుడు కొంతమందికి అని అంటుంటారు, నేను ఇది ఇంప్రూవ్ చేశాను అని అంటారు. అది ఎంతమందికి ఇంప్రూవ్ చేశాను ఒక మెజర్మెంట్ ఉండాలి. 30% చేశానా, లేకపోతే 40% చేయగలిగానా, 100% చేయగలిగానా, అది ఉండాలి. అంటే మనం చేసే ప్రతి యాక్టివిటీకి ఒక పాయింట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అది మనం. సో నేను ఆ, ఈరోజు ఆ, ఇంత వర్క్ చేశాను, దానికి ఒక పాయింట్స్ వేసామనుకోండి, ఏ రోజు ఆ రోజు వేయగలిగేటట్టు ఉండాలి. అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనకి తెలుస్తుంది, ఓకే నా ప్రోగ్రెస్ ఇప్పుడు 60% ఉంది, లేకపోతే 50% ఉంది, లేకపోతే 70% ఉంది. ఆ ఫిగర్స్ మనని మోటివేట్ చేస్తాయి. ఆ ఫిగర్స్ మనం మోటివేట్ చేస్తాయి. నెక్స్ట్ వీక్ లేకపోతే ఈ వీక్ మొత్తంలో నాకు ఎంత ఇంప్రూవ్మెంట్ చేశాను నా వర్క్లో. అట్లాంటి చేసినప్పుడు ఏంటంటే ఆ, ఎక్కడన్నా బ్యాక్లాగ్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ డే మనం చేయడానికి మనకి మైండ్ వస్తుంది. నేను ఆ, నేను చేసిన వర్క్ ఈ వీక్లో 70% మాత్రమే ఉందంటే నెక్స్ట్ వీక్ మిగతా షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో వాటిని చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం. అప్పుడు ఏంటంటే మనకి ఈ ఒకరోజు చేసి 4 రోజులు చేసేంత కన్సిస్టెన్సీ ప్రాబ్లం పోయి మనం రెగ్యులర్గా ఫిగర్స్ అందరికీ ఈజీగా అర్థమవుతాయి. ఫిగర్స్ లేకుండా జనరల్గా చెప్పుకునే దానికి అంత ఇంపాక్ట్ ఉండదు. ఆ ఫిగరేటివ్గా ఏదైనా మనం చెప్పగలిగాం అనుకోండి మన యాక్టివిటీస్ని, అప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనకి ఒక ఇది వస్తుంది అనమాట, ఒక సీరియస్నెస్ వస్తుంది. సీరియస్నెస్ వచ్చి ఆ వర్క్ని ఈ వీక్లో మనం చేయలేకపోయామనంటే నెక్స్ట్ వీక్లోనే చేయగలగాలనేది ఉంటుంది. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లము ఆ ఫిగర్స్ వల్ల మనకి మైండ్లో చేంజ్ అవుతుంది. రెగ్యులర్గా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, 6 నెలల క్రితం ఎక్కడన్నా చూసుకోండి, ఇప్పుడు ఎక్కడ నన్ను పోల్చుకోండి, సేమ్ థింగ్. ఇప్పుడు ఆ, ఈ ఈ- ఈ- ఇంకొకటి మన ఈ బుక్ రీడింగ్ సెషన్లో చేస్తున్నాం కదా, ఎంతమంది డైలీ ఒక నోట్స్ లాంటివి తయారు చేస్తున్నాము. ఈ రోజు ఏం నేర్చుకుని చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్, ఎక్కువ ఇది కాదు, అది చిన్న చిన్న బుల్లెట్ పాయింట్సే.
మొత్తం డిస్క్రిప్టివ్గా టైం ఉంటే రాగలిగితే రాయొచ్చు. ఈ రోజు ఈ పర్టికులర్ పాయింట్ మీద నేను నేర్చుకున్నాను. అట్లాగే ఏదైనా నోట్స్ లాంటివి రాసుకోగలిగామనుకోండి, మన బుక్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ రాసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ మనం ఎప్పుడైతే చదువుతామో ఒక నెక్స్ట్ వీక్ లేకపోతే దాన్ని ఎప్పుడైతే నెక్స్ట్ డే ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇంతకుముందు అర్థమైన దానికన్నా ఇంకొక 50% అర్థమవుతుంది. అది మన మైండ్లో ఎక్కువ ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి మనం తెలుస్తుందో నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగానని చెప్పేసి ఎప్పుడైతే తెలుస్తుందో కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం నేర్చుకోవాలి, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలనే పట్టుదల ఒకటే అయితే జరుగుతుంటుంది అనమాట. అది ఇక్కడ మైండ్ షిఫ్టింగ్, గ్రోత్ ఓవర్ పర్ఫెక్షన్, కన్సిస్టెన్సీ ఆఫెన్ hides behind I must do it this way because it works. Instead of perfection, aim for the progress. So ask what can I do better next time. Treat each task in experiment, not in a rule. సో దీంట్లో ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇది చెయ్యాలనే దానికన్నా మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అండి. మైండ్ సెట్ కనుక ఉంటే మన మైండ్ అంటే రకరకాల విధంగా ఆలోచించడానికి ట్రై చేస్తుంది. ఈ ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా కావాలని ట్రై చేస్తుంటనమాట. అప్పుడు ఏంటంటే ఆ, ఒకటేంటంటే మనకి స్పీడ్ ఒకటి పర్ఫెక్షన్ ఒకటి, రెండు ఉండాలన్నమాట. మనకి ఎక్కువ చేసామనేది కాకుండా దాంట్లో పర్ఫెక్షన్ కూడా ఉండాలి. చేసిన దాంట్లో రకరకాల రీవర్క్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే నేను ఇంటిని శుభ్రం చేయాలని అనుకున్నాను, చేసిన దాంట్లో మీకు ఒక 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 రూమ్ ఒక రోజు చేయాలి, ఇంకో రోజు చేయాలి, లేకపోతే ఇంకొక రూమ్ ఇలా చేయాలని పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి రూమ్లో సగం 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 చేసేసి వస్తాం. దాంట్లో పర్ఫెక్షన్ ఉండదు. మళ్ళీ అది చేయటానికి రీవర్క్ చేయడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. అట్లా కాకుండా ఈ రోజులో నాకు ఈ పర్టికులర్ రూమ్ క్లీనింగ్ చేయాలి, ఫ్యాన్ క్లీన్ చేయాలి, లేకపోతే దీంట్లో ఫెస్టివల్ వస్తుంది, లేకపోతే ఈ పూట ఇది చేయాలని చెప్పేసి పర్ఫెక్షన్ ఫాలోడ్ బై స్పీడ్ ఉన్నదనుకోండి, మనకైతే విజిబిలిటీ ఉంటుంది, ఇది క్లియర్గా చేసామని ఉంటుంది. అలా కాకుండా కొన్ని షెల్ఫ్స్ క్లీన్ చేయాలనుకుంటున్నాం, షెల్ఫ్స్లోని సామాన్ అంతా తీసి బయట పెడతాము, అది ఎక్కడ అది డస్ట్బిన్లో వేయాలా లేకపోతే తీసుకెళ్ళి ఇంకొక చోట ఇవ్వాలా అనేది పెట్టాము. నేను చాలా మందికి మొన్న ఒక ఆ, గరివిడి ఉందిలే, నేను అక్కడ చదువుకునేటప్పుడు మా జూనియర్ అనమాట, అలా కలిసి ఇంటికి వెళ్తే యూ డోంట్ బిలీవ్ దట్ సోఫాలు ఉన్నాయి కానీ కూర్చోడానికి ప్లేస్ లేదు. నన్ను చూసి ఆయన సోఫాలన్నీ క్లీన్ చేసి ఈ సామాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అలా ఎన్ని చూస్తే ఎంతమంది పిల్లలు అనుకుంటే ఒకే ఒక అమ్మాయి అండి. పిల్లలు ఏమైనా చేశారంటే అది కూడా ఏంటంటే 8th 9th 10th చదువుతున్న ఏజ్ గర్ల్ అనమాట. సో అది ఈ ఎవరి ప్రాబ్లం, పిల్లలు చేశారని మనం అనుకుంటామా, పెద్దలు మనమే అది క్లీన్ చేయాలని మైండ్ సెట్ లేదా, నాకు తెలియలేదు. 1 hour కూర్చున్నా సరే ఆయన ఈ సోఫాలో తీసి ఆ సోఫాలో పెట్టాడు, లేకపోతే డైనింగ్ టేబుల్లోనే చైర్లో పెట్టాడు తప్ప అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో పెట్టలా. సో అదేంటంటే మన వర్క్లో పర్ఫెక్షన్ కనుక లేదనుకోండి, ఎంత చేసినా సరే రీవర్క్ అవుతుంది. 4 పనులు చేస్తుంటామో దానికి 10 సార్లు రీవర్క్ చేస్తుంటాం. రీవర్క్ అయితే ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలమో అప్పుడు మనకి ఎక్కువ పనులు చేయటానికి చేసినా సరే మనం చేసిన వర్క్లో పర్ఫెక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా చేయకుండా ఉండాలని చెప్పేసి లాస్ట్ టైం ఇట్లా చేసాము, ఇప్పుడు ఇంక దానికి రాలేదు అని నెక్స్ట్ టైం దీనికంటే బెటర్ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే ఉంటుంటామో పర్ఫెక్షన్తో పాటు మనకి కన్సిస్టెన్సీగా చేస్తుంటాం మన వర్క్, కన్సిస్టెన్సీ పెరుగుతుంది మనలో. ఎందుకంటే అది మనకి విజిబుల్గా ఉంటుంది అనమాట. వీటన్నిటికీ ఏంటంటే ఇది చెయ్యాలని మనకి మైండ్ సెట్ అయితే ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడే పాసిబుల్. లేకపోతే చేద్దాంలే, ఇలా చేస్తే ఏమొస్తుందిలే అని చెప్పేసి ఎంత చేసినా అట్లాగే ఉంటుంది కదా అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందనుకోండి, ప్రతిదీ అంటే లక్ష్యం ఉండాలండి, గోల్. ఇక్కడ చెప్తున్నట్టుగా పరిపూర్ణత కంటే ప్రగతిని లక్ష్యంగా పెంచుకోండి, రెండు ప్యారల్గా చేసుకుంటూ వెళ్తూ ఉండాలండి నా పర్సెప్షన్. టేక్ ఏ మీనింగ్ఫుల్ బ్రేక్స్. సో ఇప్పుడు ఆ, మనలో రొటీన్గా చేసుకుని ఉండకంటే వన్స్ ఇన్ ఏ వీక్ లేకపోతే వన్స్ ఇన్ ఏ మంత్ ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళటము, లేకపోతే వన్స్ ఇన్ ఏ ఇయర్ మన కెపాసిటీని బట్టి ఒక నేషనల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెయిట్ ఉండటము, ప్లస్ మన ఫ్రెండ్ సర్కిల్ రిలేటివ్ సర్కిల్లో వాళ్ళతో పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలవటము, వాళ్ళ
ఈ ఈ ఈ బ్రేక్స్ అనేది మనకి ఫ్రెష్ అవుతుంటాం. ఫ్రెష్ అవుతుంటాం. డైలీ రొటీన్‌గా కాకుండా ఈ బ్రేక్స్‌ని తీసుకుంటుంటే అది ఈ బ్రేక్స్ అనేది స్మాలర్ నుంచి లాంగర్ వరకు ఉంటాయన్నమాట. స్మాల్ బ్రేక్స్ అంటే వీక్లీ వన్స్ మేబీ అవసరమైతే నాకు ఒక 10 కిలోమీటర్స్ ఫ్యామిలీతో చిన్న కార్‌లో అలా తిరిగి వస్తుంటాము. దానివల్ల ఏంటంటే మనలో బద్ధకం అంటే తగ్గుతుంది. బద్ధకం తగ్గుతుంది. మనకి రొటీన్‌గా చేయటానికి ఒక ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. జనరల్‌గా మనం ఒక వీక్లీ మ వెజిటబుల్ షాపింగ్ వెజిటబుల్ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కొంటున్నామనుకోండి. నెక్స్ట్ టైమ్ ఒకసారి కొత్త ప్లేస్ ఏమైనా ఉంది చూడండి ఒకసారి. బాగుంటదా? అక్కడ ఏదైనా తీసుకుంటే ఎట్లా ఉంటది అన్నట్లుగా. మనకి అక్కడికి ఇక్కడికి కంపారిజన్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కొత్త ప్లేస్‌కి కొత్తవి చేసామనేది ఫ్రెష్‌నెస్ ఉంటుంది. మనకు ఒక డెసిషన్ కూడా అలవాటవుతది. దీనివల్ల ఈ రెండిట్లో మనకి ఇదే బెటర్‌గా ఉందని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అవుతుందనమాట. సో, మధ్యలో మనం రెస్ట్ అనేది ఎంత అవసరమో దాంతో పాటు కొత్తవి చూడటం కూడా కొత్త పనులు కొత్తగా చేయటం కూడా అంతమంది ఇదనమాట. స్టెప్ అవే ఫ్రమ్ యువర్ వర్క్ పీరియాడికల్ టు రీసెట్ మెంటల్లీ. అదొకటి. రిఫ్లెక్ట్, రీచార్జ్ అండ్ కమ్ బ్యాక్ విత్ న్యూ ఎనర్జీ అండ్ ఐడియాస్. బ్యాలెన్స్ క్రియేట్స్ ప్రాస్పెక్టివ్. సో, దీన్నమాట. ఓవరాల్‌గా చెప్పేదేంటంటే ఒకే పని అదే విధి చేయకుండా కొత్త ప్లేసుల్లోకెళ్ళి చేయటము. లేతే కొత్త విధంగా చేయటము. హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ ప్లస్ ఎవ్రీ పీరియాడికల్లీ మనం బ్రేక్స్ తీసుకుంటూ ఉండటము. అది చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకేంటంటే బోర్‌నెస్ రాదు. ప్లస్ మనకి ఆహ్, హ్మ్. ఫ్రెష్ అవుతుంటాం. ఫ్యామిలీతో వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. నేనైతే మా మూవీకి ఎప్పుడైనా వెళ్ళినా సరే ఐ ప్రిఫర్ టు గో అలాంగ్ విత్ ఫ్యామిలీ. కుదరలేదనుకోండి, కుదిరినప్పుడు ఎళ్దాం అంటాను. కుదిరినప్పుడు మై పర్పస్ ఆఫ్ గోయింగ్ టు మూవీ ఈజ్ నాట్ టు సీ ది మూవీ. ఒక 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత లేకపోతే 1 మంత్ తర్వాత ఇప్పుడు మన టీవీలోనే మూవీస్ వచ్చేస్తున్నాయి. అట్లాంటప్పుడు 1 వీక్ తర్వాతనే చూడొచ్చు. కానీ కుదిరితే అందరితో కలిసి వెళ్దాం. నా పర్పస్ ఏంటంటే అందరితో కలిసి ఎంజాయ్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో, పిల్లలు వెళ్తుంటారు. కుదిరినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. నేను గనుక వెళ్ళాలంటే అందరం వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్తుంటానన్నమాట. సో, అట్లాగా రిఫ్రెష్‌మెంట్ అనేది మనకి చాలా మెంటల్‌గా ఆహ్, జరుగుతుంటది. అందరూ కలిసి వెళ్ళటం ఇదనమాట. అట్లాంటి బ్రేక్స్ అనేది చాలా ఉంటాయి. వన్స్ ఇన్ ఎ వైల్ మీరు కొంతమంది మీ చుట్టుపక్కల నుండి పాట్‌లాగ్ లాంటిది పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక కూర చేస్తాం. ఇదొక కర్రీ నేను చేస్తాము. మంత్లీ వన్స్. లేతే నీదొక కర్రీ చేస్తాము. లేతే నీది తీసుకొని రా ఇది తీసుకొని మీ అందరికి ఒక 10 మంది ఉన్నారనుకోండి. అలాగా చేసుకుంటే అదొక నెట్వర్కు. ఫ్యామిలీ యొక్క నెట్వర్కు, ఫ్రెండ్ సర్కిల్ యొక్క నెట్వర్కు. ప్లస్ ఏంటంటే మన ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఒక నెట్వర్క్. మల్టిపుల్ నెట్వర్క్స్‌తో వాళ్ళతో కలిసి మధ్య మధ్యలో ఏమైనా బ్రేక్స్ అనేవి తీసుకుంటున్నామనుకోండి. నిన్న మధ్యాహ్నం మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురితో హ్మ్. ఒక చిన్న హోటల్‌కెళ్ళాం. మామూలుగా కలుద్దాం అనుకున్నాం. 11:30 కలుసుకుందాం అనుకుంది 1:30 అయింది. నేను విల్ టేక్ ఎ లంచ్ ఈ పర్టిక్యులర్ హోటల్ అని చెప్పేసి అనుకున్నాను. హ్మ్. అలా కలిసి తెలిసినప్పుడు అది చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. అట్లాంటిది మనకి అలవాటు చేసుకోవాలి. బ్రేక్స్ అనేది మనకి చాలా మెంటల్ పీస్‌నెస్ వస్తుంది. ఫ్రెష్‌నెస్ వస్తుంది. మళ్ళీ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ చేస్తుంది. లాంగ్ రన్‌లో మన కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి ఒకటి చేద్దామనుకుని తీసుకొని అక్కడ దాన్ని వదిలేసి, ఒక నెల రోజులు చేసి వదిలేసి మళ్ళీ నెల రోజులు 3 నెలల తర్వాత మళ్ళీ పట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తాము. అది డే వైస్ కన్సిస్టెన్సీలో ఇంప్రూవ్‌మెంట్ లేకపోయినా వీక్ వైస్ మంత్లీ యొక్క ప్రోగ్రెస్‌లో మనం చూసుకుంటే ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ మనం ఎక్కడ మిస్ చేయలేదని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. దట్ ఈస్ అబౌట్ టేకింగ్ మీనింగ్‌ఫుల్ బ్రేక్స్. దీంట్లో ఒక కంక్లూజన్ ఏంటంటే బ్రేక్ రొటీన్, ఎంబ్రాస్ గ్రోత్, స్టే క్యూరియస్ అండ్ కీప్ ఎవాల్వింగ్, కన్సిస్టెన్సీ విత్ క్రియేటివిటీ లీడ్స్ టు సక్సెస్. కన్సిస్టెన్సీ చేస్తుంటే ఎంత కన్సిస్టెన్సీగా చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. మనం చేస్తున్న వర్క్‌ని ఎంజాయ్ చేయాలి గానీ, మనకున్న లాస్ట్‌లో మన అచీవ్ అయ్యే యాక్టివిటీ అనేది ఆటోమేటిక్‌గా మనకి చెప్పి తెలుసో తెలియకుండా మనకొక ఇదొస్తుంది. మనకి హ్యాపీనెస్ వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయటం కన్నా మనం రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తా ఉండాలది. అది చిన్నదైనా, పెద్దదైనా మనం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసామనుకోండి అది మనకు జర్నీని ఎంజాయ్ చేయటం అంటారు చూడండి.
ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. అది మనకి ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట అది. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు దీంట్లో కొన్ని యాడ్ చేయాలంటే ఎవరని చెప్పచ్చు. ఎవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా అండి? కోటేశ్వరరావు సార్ ఏమన్నా యాడ్ చేస్తారా? అన్ని అంత క్లియర్ గా చెప్పారు. మనం ఏమైనా బాగా చెప్పారు సార్, ఉదాహరణలతో పాటు చాలా బాగా చెప్పారు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా యాడ్ చేయాల్సి కొన్ని మన దాంట్లో ఈ పర్టికులర్ పాయింట్ కైనా ఎవరికైనా ఎగ్జాంపుల్స్ ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఇది రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం ఓవరాల్ గా తీసుకున్నాం దీన్ని. ఉమ్, ఈ 10 ఇష్యూస్ కదా ఇప్పుడు మీరు పెట్టిన 10 పేజెస్ ఉమ్, అనుకుంటా ఉమ్, సంథింగ్, రైట్? ఉమ్, ఉమ్, ఇంకొక 2-3 క్లాసులు మనం ఉమ్, ఆ, మూడు 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 మూడుగా 3 క్లాసులు, అయితే 5-5గా 2 క్లాసులు ఉమ్, డిస్కస్ చేయటానికి పెట్టుకుందాం. ఆ, ఇప్పుడు ఓవరాల్ గా మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, బ్రేకింగ్ ఆఫ్ ది రొటీన్, కన్సిస్టెన్సీ, మెయింటైనింగ్ ది కన్సిస్టెన్సీ ఆర్ చేంజ్ ది కన్సిస్టెన్సీ, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి దీంట్లో ఒక్కొక్కటి. ఉమ్, 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 అందుకని ఇప్పుడు ఒక ఓవరాల్ వ్యూ అనేది ఒకటి వచ్చింది మనకి. కరెక్ట్. దీన్ని ఇంకొంచెం డీప్ నెక్స్ట్ గా ఇన్ డెప్త్ డిస్కషన్. డిస్కస్ చేస్తే ఉమ్, ఒక 2 క్లాసులు మనం కావాలంటే 3 పెట్టుకుందాం, దాని గురించి పెద్ద అవును. ఇష్యూ కాదు మనకి. ఉమ్, ఆ- ఆ మీ టైంని బట్టి ఉమ్, టైం మాకంటే మేము ఎటాగో పొద్దున్న ఇక్కడ కూర్చుంటాం కాబట్టి ఉమ్, అది మనం ఇంకొంచెం ఆ, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్, లేదు కొత్త వాళ్ళతో కలిసి తిరగటం, కలివిడిగా ఉండదు. కొంతమంది కొత్త వాళ్ళతో కలివిడిగా ఉండలేం. ఉమ్, మా ఒక లిమిటెడ్ సర్కిల్కే మనం పరిమితం అయి ఉంటాం అనమాట. ఉమ్, ఉమ్, ఆ 10 మంది ఉంటే, ఆ నలుగురు ఉంటేనే మనకి యాక్టివిటీ ఉంటుంది, లేకపోతే మనకు మైండ్ పనిచేయదు. ఉమ్, కొత్త వాళ్ళతో మాట్లాడడం, ఎక్కడో మూల కూర్చొని ఉంటాం మాటలు. ఉమ్, ఇవన్నిటిని మనం కొంత ఈ అందరికి చేసేది కానీ చాలా మంది చెప్పుండకపోవచ్చు కూడా అది. ఉమ్, ఉమ్. సో ఒక్కొక్క 3 పాయింట్స్ ని మనం డిస్కస్ చేస్తే ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తే కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్తాము. అవును. సో అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు వస్తామో అని నా ఉద్దేశం. కరెక్ట్, కరెక్ట్. అది మనకి రిజిస్టర్ అవుతుంది, మైండ్ లో కూడా రిజిస్టర్ అవుతుంది ఎట్లాంటి యా, చేయాలి ఏంటిది. ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ ఉంది. సపోజ్ ఉమ్, నేను మొన్న ఏదో కూర్చొని మా అమ్మాయితో అంటా ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాను అన్న. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నువ్వేం నేర్చుకుందాం అనుకున్నావు అంది. ఉమ్, నాకు అర్థం కాదు, నాకేం తెలియదు దాని గురించి. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదో సబ్జెక్ట్ అంతవరకు తెలుసు నా ఉద్దేశం. కానీ మళ్ళీ కరెక్ట్. అందులో పార్ట్స్ అన్ని ఉన్నాయి, ఇందులో ఇది నేర్చుకోవాలి అని నాకు ఐడియా లేదు. ఉమ్, ఏమో నాకు తెలియదు, అదంతా ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నారు. ఉమ్, అది ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు తెలియకుండా ఎలా నేర్చుకుంటావు అంటే ఉమ్. అది అక్కడ అయిపోయింది ఆ సబ్జెక్ట్ అంతా. ఓకే, ఓకే. సో కొత్త నేర్చుకోవాలంటే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహన పెంచుకుని నేర్చుకోవటమా, లేకపోతే దాంట్లో దిగిన తర్వాత అవగాహన పెంచుకోవటమా, ఇవన్నీ కొన్ని ఉమ్, కొన్ని ఉంటాయి. ఉమ్, అంటే అలాగే ఆ, మీరు మన కొత్త ప్లేస్, బ్రేకింగ్ ఆఫ్ ది రొటీన్, ఉమ్, ఉమ్, మొనోటనీ, ఉమ్, ఇవన్నీ ఉన్నాయి మనకు అందులో. ఉమ్, ఒకసారి బ్రేక్ చేసి మనం ఎట్లా అనుకుంటాం అంటే, ఎవరు పని చేసే వాళ్ళు కాస్త మధ్యలో కూర్చుంటే వాడు ఉమ్, ఏదో బద్ధకం ఎగ్గొడతాను కూర్చున్నాడు అని ఫీల్ అవుతాం మనం. ఉమ్, కానీ అది రిఫ్రెషింగ్ అని చెప్పి మనం అనుకోం. ఉమ్, చేసే రొటీన్లో చేసే పనిలో నుంచి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని కూర్చుని ఇంకేదో అటు ఇటు చూసేసి బయటకు వచ్చి లోపలికి వెళ్ళి చేసి మళ్ళీ మొదలు పెడితే ఇంకా ఫాస్ట్గా అవుద్ది, ఇంకా బాగా చేస్తాం అనే ఆలోచన మన మైండ్ సెట్లో ఉండదు. ఉమ్, ఉమ్. సో మనం ఏమనుకుంటాం, ఇది చేసి మధ్యలో సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ 10 నిమిషాల దాకా కూర్చొని వస్తాడు అని చెప్పి కరెక్ట్. అనుకుంటాం, కానీ రిఫ్రెషింగ్ అని అనుకోం మనం దాన్ని. అవును. సో ఈ విధంగా కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్, విచ్ యాంగిల్ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ ఆర్ విచ్ యాంగిల్ వీ హ్యావ్ టు సీ, ఉమ్, మనం ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి అనేది ఉమ్, ఉమ్, ఇంకొంచెం ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్. ఇప్పుడు అదే స్కేలింగ్ ఆఫ్ ది ప్రోగ్రెస్, ఉమ్, 5 to 10, 1 to 10 స్కేల్ మీద మనం చేసిన పని మనం ఎక్కడ పెట్టుకుంటాం, ఉమ్, ఆ ప్రోగ్రెస్ ని మనం ఏ విధంగా మనం రికగ్నైజ్ చేస్తాం. ఉమ్, తర్వాత
చేసిన ప్రోగ్రెస్ ని మనం పని మనం ఏ స్కేల్లో పెట్టుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఇంకెంత ప్లేస్ ఉమ్, లేదు, ఇంకా చేంజ్ చేసుకోవడానికి ఎంత ప్లేస్ ఉంది. ఉమ్, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఉమ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంటే హౌ టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ కరెక్ట్. కదా. సో ఉమ్, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కొంచెం డీప్ గా వెళ్తే విల్ హ్యావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ యాంగిల్స్ అని. ఓకే. ఉమ్, సో ఇఫ్ ఎవ్రీబడి లైక్స్ అందరు కనుక అనుకుంటే కనుక ఒక 2-3 క్లాసెస్ విల్ హ్యావ్ ఫర్ దిస్. ఉమ్. ఏమంటారు? పెట్టుకుందాం ఓకే సార్. ఇంపార్టెంట్, చాలా బాగుంది సార్. పెట్టుకోవాలి సార్ కంపల్సరీ. ఎన్ని చేద్దాం. క్లాసులు అయినా చేద్దాం సార్. సో ఇప్పుడు ఒక అంటే కోటేశ్వర గారు చెప్పిన టాపిక్ మీద ఒక పాయింట్ మీద ఒక చిన్న 5-10 మినిట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డైలీ రొటీన్స్ లో మనకి ఒకది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ రొటీన్ లో మన జనరల్ గా చేసే ఒక 5 పాయింట్స్ ఎవరైనా చెప్పండి. కామన్ గా చేసేగలిగితే ఏం చేస్తుంటాం మనం? ఎనీబడి ఒక 5 పాయింట్స్, 5 or 6 or 7 ఏం చేస్తుంటాం మనం? లేడీస్ అయితే కుకింగ్, ఇంటి పనులు అవి రొటీన్ గా ఇంకా అంటే ఆలోచన ఎక్కడున్నా జరిగిపోతూనే ఉంటాయి సార్ అవి. రైట్. ఇంకా చూసారా, 5 పాయింట్స్ కే మనం ఇంతమంది ఉన్నాం కానీ టక్ టక్ చెప్పలేకపోతున్నాం. నేను అడిగింది ఓన్లీ 5 పాయింట్స్. మనం డెఫినెట్ గా 10 పాయింట్స్ 15 పాయింట్స్ చేస్తుంటాము. అదే ఇంకా మనకి కొంత స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. డైలీ చేసే 5 పాయింట్స్ Ladies. టక్కని చెప్పలేకపోతుంది ఎవరైనా. ఇప్పుడు మనం 10 మంది ఫోరంలో ఉన్నాము. ఈ 10 మంది నేను డైలీ ఈ వర్క్ చేస్తాను, అది ఎప్పుడు నుంచి ఎప్పుడు చేస్తాను అని అడగలేదు. ఈ వర్క్ చేస్తాను, డైలీ నేను చేసే వర్క్స్ ఏంటి? సో వాటన్నిటికీ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి మనం. లిస్ట్ అవుట్ చేయాలి. వీటిల్లో మనకి వీటిలో మనం ఏమేమి చేస్తున్నా ఫస్ట్ తెలియాలి మార్నింగ్ నుంచి. లేకపోతే ఒక పని చేయొచ్చు. ఇవాళ మనం అనుకున్నాం కదా, రేపు ఇలా ఈ రోజు నుంచి మార్నింగ్ 6:30, రేపు మార్నింగ్ 6:30 వరకు నేను ఏమేమి చేశాను అది అనేది ఒక చిన్న ఒక 5-6 పాయింట్స్ కింద మనం రాసి రాగలిగాం అనుకోండి. ఆ పాయింట్స్ మీద మనం కూర్చొని ముందు అసలు ఏమేమి వర్క్ చేస్తున్నాము వాటికి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు కుకింగ్ అనేది అనుకోండి, కంపల్సరీగా చేయాల్సింది, దీనికి ఒక 2 పాయింట్స్. లేకపోతే ఇంకోటి అన్నసరి కదా, వాచింగ్ టీవీ ఏదో ఉందనుకోండి, అట్లాంటి ఏదైనా ఉందనుకోండి టీవీ, అది మనం ఎంతసేపు చూస్తున్నాము, దానికి అది అవసరమా, అవసరం లేకపోయినా 2 గంటలు చూస్తున్నామా, దీనికి ఒక రేటింగ్ ఇస్తాం మనం. రేటింగ్ అట్లాగా 3, 4, 5 ఇట్లా మనం ఇచ్చినప్పుడు, అలా రేటింగ్ ఇచ్చినప్పుడు వీటిల్లో మనకి అవసరమైన దానికి ఏంటిది, అవసరం లేకపోయినా ఎందుకు చేస్తున్నాము అనేది టోటల్గా దీనికి ఎన్ని గంటలు చేసాము అంటే, ఇది 5 అవర్స్ చేసాము అనుకోండి, 5 అవర్స్ చేసాము, దీన్ని టోటల్గా దీనికి రేటింగ్ అంటే 5 into 10 10. సో అట్లాగా రోజుకి 100 మార్క్స్లో మనకి ఎన్ని చేస్తున్నాము ఎన్ని చేయట్లేదు ఒక మెజర్మెంట్ వస్తుంది. ముందు లిస్ట్ అవుట్ చేయాలి మనం, ఏమి చేయాలి, ఎందుకు చేస్తున్నాం అనేది లిస్ట్ అవుట్ చేసి దానికి ఎన్ని గంటలకి కూడా చేస్తున్నాం అనేది లిస్ట్ అవుట్ చేయాలి. అది అట్లా చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఉందన్నమాట. అది అదే ఇవన్నీ చేయాలంటే డిస్కషన్ నడవాలి. చర్చ నడిస్తే గానీ ఇవన్నీ అవ్వవు. అది ఇప్పుడు కుకింగ్ మన రోజు డైలీ రొటీన్ లోనే మన టైం మేనేజ్మెంట్ వచ్చేస్తాయి, కన్సిస్టెన్సీ వచ్చేస్తాయి, గ్రోత్ వచ్చేస్తాయి, అన్ని Yes, అన్ని interlinked వచ్చేస్తాయి, అన్ని. అన్ని ఒక్కదానికి ఒకటి. అవును. అది ఒక వర్డ్ పట్టుకుంటే కన్సిస్టెన్సీ అనే దాన్ని పట్టుకుంటే ఒక రోజంతా చేయొచ్చు. అవును, మొత్తం చేసి ఒక రోజు పట్టుద్ది దాని గురించి క్లాస్.
సో మీరు మీ డేట్స్ చెప్పండి సార్, మీ 3 రోజులు ఎప్పుడు అనేది, దాన్ని బట్టి మనం మన ముందు అంటే ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటే దాన్ని బట్టి విల్ గో బై మీరు పెట్టిన ఆర్డర్ లోనే వెళ్దాం. అదే పెద్ద మేబీ అక్కడ ఇక్కడ కొన్ని ఓవర్లాప్ అవ్వచ్చు, కొన్ని ఆటోమేటిక్ గా తర్వాత పాయింట్లుగా మనం కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ నేను రికార్డింగ్ ఎలాగో నేను షేర్ చేస్తా కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు కొంచెం మళ్ళీ ఒకసారి వింటారు కావాలనుకున్న వాళ్ళు. మనం పలానా రోజు నుంచి అంటే అట్లీస్ట్ దే ప్రిపేర్ అయ్యాలని వస్తారు. నెక్స్ట్ మీరు ఎప్పుడు టైం మీకు మేనేజ్మెంట్ convenient. అనుకుని టైం మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాము. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏదైనా మండే సరే. రోజు మనకి కూర్చుందాము. టైం మేనేజ్మెంట్ ఒక పాయింట్ మండే మనకి లలితా సహస్రనామం లలిత ఉంటుంది. గారు ట్యూస్డే ఓకే నుంచి నాకు ట్యూస్డే నుంచి సార్ పెట్టుకుందాం. ట్యూస్డే వెనస్డే సావిత్రి కూడా మ్యామ్ బిజీ ఉన్నారండి సార్. వేరే సావిత్రి వచ్చేద్దాం, మ్యామ్ వేరే రోజు జ్యోతి అయితే కూడా ఉన్నారు. చెప్తానన్నట్టుంది. అవునా? ఇప్పుడు ఆ, ఓకే. సావిత్రి మ్యామ్ థర్స్డేకి వెళ్ళారు చెప్తున్నారు. సార్. థర్స్డే మీ షెడ్యూల్ చూడండి. థర్స్డే కుదరదు, థర్స్డే తప్ప నాకు వేరే రోజు ఇవ్వండి. సార్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్దానండి. సావిత్రి మ్యామ్ ఉన్నారా ప్రజెంట్? థర్స్డే తప్ప వేరే సావిత్రి మ్యామ్ లేరు. సావిత్రి మ్యామ్ జ్యోతి జ్యోతి ఇద్దరు ఉంది. చెప్తా అంటున్నారు. వేణి గారు ఇవాళ మౌనవ్రతం కదా. ఉమ్. సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పర్వాలేదు. సార్కే సార్. ఆయన ఎప్పుడంటే అప్పుడు పర్లేదు నాది మేడం, ఇట్స్ ఓకే. నేను మన మార్చు. నాకు థర్స్డే తప్ప ఏ రోజైనా పర్లేదు. ఓకే, ఇదేంటి అంటే ఫస్ట్ హర్షిత్కి వదిలేద్దాము మండే, తర్వాత రామ్మోహన్ సార్కి ఇచ్చేసి తర్వాత సావిత్రి మ్యామ్ జ్యోతి ఫాలో అవుతారు. ఉమ్. ఏమంటారు సార్? ఓకే అంతే సార్. ఓకే 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 డన్ 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 డన్. సార్ ప్రిపేర్ ఫర్ ట్యూస్డే సార్. ఓకే డన్, నో ఇష్యూ. డన్. అబౌట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఇట్లాగే ఒక 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఎవరికి ఎలా తోచితే అలా ఒక కొన్ని పాయింట్స్ అనేది మనకి మనం నోట్ చేసుకుందాం. టైం మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనేది, అది గ్రూప్ డిస్కషన్ లాగా చేసుకొని దాని నుంచి కొన్ని మంచి పాయింట్స్ క్యాచ్ అవుట్ చేసి చేద్దామా సార్? ఎందుకంటే ఇది ఒకటి అంటే రామన్ కదా. డిఫరెంట్. ఇప్పుడు నాకు టైం మేనేజ్మెంట్ ఒకలాగా ఉంటది, రామ్మోహన్ సార్కి ఒకలాగా, కోటేశ్వరరావు సార్కి ఒకలాగా, లలితకి ఒకలాగా, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటది. కాబట్టి అందరి పాయింట్స్ గ్యాదర్ చేద్దాం, అందరూ చెప్పాలి. ఎందుకంటే మనం ఈ క్లాసులు వరుసగా చేయాలని కూడా ఏం లేదు. మనం మీకు వీలుని బట్టి, మనకు ఇక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేట్స్ ఆల్సో, నో ప్రాబ్లం. అవును. ఈ లోపల ఏంటంటే మనకి ఎంత గుర్తుంది, ఎంత మర్చిపోయాం అనేది కూడా తెలుస్తుంది. బ్రేక్ అది ఈ వస్తే రోజే స్టార్ట్ చేద్దాము. మనం టైం మేనేజ్మెంట్ గురించి రాయటం, మళ్ళీ బ్రేక్ వచ్చిందంటే మన బుర్రలో ఎంత షార్పో మనకే తెలుసు. అందుకని దాన్ని అలా అలా స్కిప్ ప్యాడ్ లాగా స్కిప్ చేసేస్తాం అనమాట క్లాస్ ని. సో హర్షిత రెడీగా ఉన్నట్టుంది. యా హర్షు. రికార్డింగ్ ఆపేస్తాను. ఎస్ సార్.